అనిత పెరట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇంతలో రాజేష్ అక్కడికి వచ్చి, అనిత, నువ్వన్నీ ఈ పనులు ఎందుకు చేస్తున్నావు? అయినా నీ ప్రెగ్నెన్సీ విషయం మా అమ్మకి చెప్పావా లేదా? చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది రాజేష్, పద వెళ్ళి చెప్దాం. అలా అనిత రాజేష్ ఇద్దరు సుభద్ర దగ్గరికి వెళతారు. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పురా. ఇక మీదట అనితకి ఎక్కువ పనులు చెప్పొద్దమ్మా, ఎందుకంటే నువ్వు నానమ్మవి కాబోతున్నావు. ఆ మాటలకి సుభద్ర మొహం చాలా వాడిపోతుంది. ఏంటి, పెళ్ళయి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రెగ్నెన్సీనా? ఇప్పుడే ఎందుకమ్మా? ఏదైనా జాబ్ చేసి కొంచెం సంపాదించి సెటిల్ అయిన తర్వాత ఆలోచించవచ్చు కదా. అదేంటమ్మా అలా అంటావు? గాయత్రి చూడు, పెళ్ళయి జాబ్ చేసి సెటిల్ అయిన తర్వాత పిల్లలు కందాం అనుకుంది, కానీ ఇప్పుడు ఎంత ట్రై చేసినా తనకి పిల్లలు కలగలేదు. ఇప్పుడు అనితకి మంచిగా ప్రెగ్నెన్సీ వస్తే అలా అంటావేంటి? నేను కూడా అదే అంటున్నానురా. గాయత్రి చూడు, పెళ్ళయ్యాక ఎవరి మీద ఆధారపడకుండా తన సంపాదనతో తనే బతుకుదామని అనుకుంది. కానీ అనిత చూడు, అప్పుడే ప్రెగ్నెన్సీ, పిల్లలు అని మొత్తం భారం నీ మీదే వేస్తుంది. అమ్మా, నేను నా భార్య పిల్లల్ని నా సంపాదనతో చూసుకోగలను. నాకేమో అనిత ఇప్పుడు సంపాదించి పెట్టనవసరం లేదు. సరే మరి, ఇంకా మీరిద్దరూ ఆలోచించాక నేనేం చేయగలను, మీ ఇష్టం. ఆ రోజు సుభద్ర గాయత్రికి ఫోన్ చేసి ఇలా అంటుంది. ఇదిగో గాయత్రి, మీ అన్న భార్య ప్రెగ్నెంట్ అయ్యిందే. చూసావమ్మా, నా తర్వాత పెళ్ళైన వాళ్ళందరూ ప్రెగ్నెంట్స్ అవుతున్నారు, నేను తప్ప. అయినా దాంతో నీకు పోలికంటే, దానికి తల్లిదండ్రి లేదు, అది సంపాదన లేదు. సరే అమ్మా, దాన్ని ప్రెగ్నెంట్ అని ఎక్కువ గారాబం చేయకండి, మీ నెత్తినెక్కి కూర్చుంటుంది. అన్ని పనులు తన చేతే చేయించండి. దాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసులేవే. నువ్వు కూడా ప్రెగ్నెన్సీ సంగతి చూడు. అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఇంకా నీ కూతురికి పిల్లలు పుట్టలేదా అని. సరే. అనిత, వంట అయిందా? లేదత్తమ్మా, నాకు కొంచెం నీరసంగా ఉంది, అందుకే పడుకున్నాను. అయినా మేమందరం పిల్లల్ని కనలేదా ఏంటి? అన్ని పనులు మేమే చేసుకునే వాళ్ళం, ఇలా ఎప్పుడూ పడుకోలేదు. సరే అత్తమ్మ, కొంచెం సేపు తర్వాత లేచి చేస్తానులే. ఆ రోజు రాత్రి అనిత అన్నం వడ్డిస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. అనిత, ఏమైంది? రా, ఇలా కూర్చో. అమ్మా, తనకి బాగోలేదని చెప్పాను కదమ్మా, తన చేత ఎందుకు పనులు చేయిస్తున్నావు? నేనేం చేయించానురా, అయినా ఇంట్లో పనికి అలసిపోతే ఎలా? ఒకప్పుడు మేము పొలం పనులకు కూడా వెళ్ళేవాళ్ళం. అయినా 3 మనుషులకి పని చేస్తేనే అంత నీరసం అయిపోవాలా? ఒకప్పుడు మేము ఎంతమందికి పని చేసే వాళ్ళమో తెలుసా? ఆ మాటలకి రాజేష్ ఏమీ మాట్లాడకుండా అనితని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి అనిత, ఎందుకు ఏడుస్తున్నావు? అయినా నేనేం చేశాను రాజేష్? ప్రెగ్నెంట్ అయిన సంతోషం కూడా లేదు మీ అమ్మకి, ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. అనిత, దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది, కొంచెం ఓర్చుకోవా, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు.